కార్యక్రమాలు ఆనాటి ప్రభుత్వం చేపట్టింది. ఇంకా కొంత మెరుగు జరగాలి, ఇంకా ముందడుగు పడాల్సినటువంటి అవసరం ఉంది. జర్నలిజంలో కూడా చాలా ఛాలెంజెస్ వస్తూ ఉన్నాయి. ఈ యూట్యూబ్లు వచ్చిన తర్వాత అసలు ఎంత కష్టమైపోయిందంటే జర్నలిస్టులకు కూడా కత్తి మీద సామైపోయింది. ఇప్పుడు రేపటికి వార్త ఈ గంటకే ప్రాధాన్యం అయిపోయింది, ఈ నిమిషానికే ముఖ్యమైపోయింది. ఈ గంటలో అది సోషల్ మీడియాలో మొబైల్స్ పోయిన తర్వాత రేపటిదాకా ఆ వార్తకు ప్రాచుర్యం ఉండట్లేదు, ఆ వార్తకు విలువే ఉండట్లేదు. అది పాతబడిపోతుంది. తెల్లారి పేపర్ చూసే వరకు అప్పటికే అది ఊరంతా చుట్టేస్తుంది అది. సో ఇట్లాంటి దాంట్లో ఏమైపోయిందంటే జర్నలిస్టులు కూడా తమ నైపుణ్యాన్ని పెంచుకుంటూ కొత్త వార్తల్ని వెతుక్కుంటూ ఎన్నో ప్రయత్నాలు చేయాల్సినటువంటి ఒక కత్తి మీద సాములాగా అయిపోయింది జర్నలిస్టుల యొక్క పరిస్థితి కూడా. అయినా కూడా గజ్వేల్ జర్నలిస్టులు ఒక టీం వర్క్ నిజంగా అభినందించాల్సింది. ఏంటంటే ఎప్పుడైనా గ్రూపులు ఏర్పడతా ఉంటాయి, ఏదో ఒక దగ్గర మనస్పర్ధలు ఏర్పడతా ఉంటాయి. కానీ 25 సంవత్సరాలుగా ఏకతాటిగా అందరూ కలిసిమెలిసి ఈ ప్రెస్ క్లబ్ ను అద్భుతంగా నడిపించడంలో, సామాజిక సేవ చేయడంలో, ప్రజా చైతన్యం కల్పించడంలో మీ అందరూ కూడా ఒక్క తాటి మీద నడిచారంటే దాని వెనుక విరాహత్ లాంటి మిత్రుల కృషి ఉంది, మీ అందరిలో సమన్వయం ఉంది. సో మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇవాళ రజతోత్సవం జరుపుకున్నారు, రేపు స్వర్ణోత్సవం కూడా జరుపుకునే దిశగా అడుగులు పడాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ హరీష్ అన్న. ఒక 2 ముచ్చట్లు చెప్పాడు హరీష్ అన్న గారు. అయితే ఇక్కడ తెలంగాణ ఉద్యమము గజ్వేల్ అని చెప్పిన తర్వాత తెలంగాణ ఉద్యమంతో ముఖ్యమంత్రిని అందించింది గజ్వేల్ ప్రాంతం. ఎట్ ద సేమ్ టైం గజ్వేల్ ప్రెస్ క్లబ్ నుంచి మా సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని అందించింది కూడా గజ్వేల్ ప్రాంతమే. ఈ 2 అంశాలు కొద్దిగా ముడిపడిన ఉద్దేశంతో చెప్తున్నా. హరీష్ అన్న చెప్పినట్టు నిరంతరం ప్రజల పక్షాన పనిచేసి అందరము సమన్వయంతో ముందుకు జరుగుతామని చెప్పి హామీ ఇస్తూ ఇప్పుడు హరీష్ అన్న గారికి వెళ్తానంటారు కాబట్టి ఒక మా తరఫున చిన్న మెమోంటో ఇస్తామని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కార్యనిర్వాహక కమిటీ ఆహ్వాన సంఘం నిర్వహించాలని చెప్పి కోరుతా ఉన్నాం. దయచేసి మరో విన్నపం, హరీష్ అన్న వెళ్ళిపోయిన తర్వాత దయచేసి వాళ్ళంతా వెళ్ళిపోవద్దు, అందరు ఉండాలి, కార్యక్రమం కొనసాగుతుంది, ఉండాలని చెప్పి. ప్రెస్ క్లబ్ ఇస్ ఎ పీపుల్స్ క్లబ్, ఇట్స్ నాట్ ప్రెస్ క్లబ్, ఇట్స్ పీపుల్స్ క్లబ్ అనేటువంటి ఒక టైటిల్ పెట్టి రాయడం జరిగింది. ఎందుకు ఆ వార్త రాయాల్సి వచ్చింది? జనరల్ గా ప్రెస్ క్లబ్ ఇందాక విరాహత్ గారు అన్నట్టు బాగా కష్టపడి పనిచేసినటువంటి జర్నలిస్టులు సాయంత్రం ఒక రిక్రియేషన్ కో, ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూసో, ఒక కొంత ఆట విడుపు కోసం వాళ్ళు సాయంత్రం కలుస్తూ ఉంటారు. కానీ మా గజ్వేల్ ప్రెస్ క్లబ్ అట్లా పనిచేయలేదు. గజ్వేల్ ప్రెస్ క్లబ్ జనం కోసం పనిచేసింది, జన చైతన్యం కోసం పనిచేసినటువంటి ప్రెస్ క్లబ్. దయచేసి అందరూ ఎవరి సీట్లలో వాళ్ళు జర్నలిస్టులు ఏమంటారు, జనం మెచ్చిన జర్నలిస్టులు మా గజ్వేల్ జర్నలిస్టులు మంచి పేరు తెచ్చుకున్నారు.